రాజకీయమా ఏం చేస్తావే అని అంటే ఏమున్నది, కానోళ్ళను ఆయనోళ్ళని చేస్తా, ఆయనోళ్ళను కానోళ్ళని చేస్తా, అండ్లోళ్ళను ఇండ్లకు చేరుస్తా, ఇండ్లోళ్ళను అండ్లకు చేరుస్తా, దోస్తులను దుష్మన్లను చేస్తా, దుష్మన్లను దోస్తుల్ని చేస్తా అన్నదట. అగో అట్లనే ఇప్పుడు 40 ఏళ్లు పార్టీలనే ఉన్న జీవన్ రెడ్డి సార్ను సొంత పార్టీ వాళ్ళకు దూరం చేసింది. జగిత్యాలకెంచి ఎర్రవెల్లిలున్న కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లకు వచ్చిండు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు. కార్ దిగుడే ఆల్చం కార్ పార్టీ వాళ్ళంతా ఎదురుంగ పోయి ఎదుర్కొర్రు పెద్ద మనిషిని. గడపల్లనే చెల్లబట్ట కప్పిండు, పూలగుత్తి చేతిలో పెట్టిండు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న. అటెంక ఒకళ్ళెనక ఒకళ్ళు పూలగుత్తిలు ఇచ్చుడు, ఫోటోలు దిగుడు నడిచింది. షేయ్ పార్టీని ఇడిచిపెట్టిన పెద్ద మనిషిని షేయ్ పట్టుకొని లోపలికి తీసుకుపోయిండు రామన్న. సర్ర నడుచుకుంటూ సీదా బాపు చాంబర్లకు పోయిండు. పెద్ద మనిషి ఇల్లు దేవులాడుకుంటూ వచ్చిండని చెల్లబట్ట కప్పి గట్టిగా అమురుకుండు కేసీఆర్ సార్ కూడా. ఇప్పుడు జీవన్ రెడ్డి సార్ చెల్లబట్ట భుజానేసిండు కేసీఆర్ సార్ కు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా ఒక మురిపేం కాదు పొర్రి, ఒకళ్ళనొకళ్ళు మంచి చెడ్డలు అరుచుకున్నాక రాజకీయ ముచ్చట్లు నడిచినాయి. షే పార్టీకి ఎందుకు రాజీనామా పెట్టింది, కారెక్కాలని ఎందుకు అనుకుంటుంది అన్ని కుల్లంకుల్లా చెప్పిండట బాపుకు. జగిత్యాల ఎమ్మెల్యే సర్కారోళ్లతోని రాసుకొని పూసుకొని తిరుగుతున్నందుకు ఇక నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని రాజీనామా పెట్టి బయటకు వస్తున్నా, మీతోని కలిసి పనిచేయమని దేవుడు పంపించిండు అని చెప్పిండట జీవన్ రెడ్డి సారు. అంతకంటే ముందు పైటీలి బువ్వకు తీసుకురమ్మని జగిత్యాల జిల్లా పెబ్బ విద్యాసాగర్ రావుకు పంపిస్తే ఆన్నే దగ్గరుండి కారెక్కించుకొని వచ్చిండు ఈడిదాకా. ఇక ఇద్దరు పెద్ద మనుషులు పార్టీ లీడర్లతో కూర్చొని పైటీలు బువ్వ తిన్నారు. ఎక్కువ కూడా ఏం లేదు, తొందరలోనే కారెక్కేతందుకు ముహూర్తం పెట్టిర్రట కూడా. ఇక ఇయాటికైతే ఇంతే. జగిత్యాల జీవన్ రెడ్డి సారు కారెక్కిన్నాడు, గులాబీ కడువ కప్పుకున్నాడు. కుల్లంకుల్లా మాట్లాడుకుందాం తత్వ ముచ్చట్లన్నీగా. ఒక మనిషికి ఏదైనా రోగం వస్తే ఇంగ్లీష్ మందులు దాదాపు అందరికీ ఒకటే తీరిస్తారు. అదే హోమియోపతి అట్లా కాదు, జబ్బు ఒకటే అయినా మనిషి పెయ్యిని బట్టి మందులు మారుతాయి, వాడకం కూడా హల్కగానే ఉంటదట. అగ్ ఎన్నడలేంది హోమియోపతి మందుల ముచ్చట చెప్పబడితివి అని పరిశాన్ కాకురిసువా. ఇలా హోమియోపతి డే అంట. మరి గా కార్యం ఎక్కడెక్కడ ఎట్లెట్లయ్యింది, ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకునొద్దాం పారి. ఏప్రిల్ 10వ తారీఖు నాడు ప్రపంచ హోమియోపతి దినం పండుగ మా సంబరంగా అయింది కదా. ములుగుపట్నం గిరిజన భవన్లో అయిన ఈ కార్యానికి మంత్రి సీతక్క పెద్ద చుట్టం లెక్క హాజరుపడ్డది. మొదలు హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిన పెద్దలకు పబ్బది బట్టి అటెనక యోగా చేసింది. ఈ కార్యంలో కలెక్టర్ దివాకర్ సార్తో పాటు ఇంకా కడప జిల్లా అధికారులు అంతా హాజరుపడ్డారు. ఇక సీతక్క అయితే నడీడు వయసులగిన అన్ని తీర్ల ఎక్సర్సైజులు అల్లి విధిగా చేసింది. ఇక చూడ్రే చూసిరా దన్న ఎట్లా చేస్తుందో. ఇక అక్కట్లా చేస్తుంటే ఎనుకున్నోళ్ళు పక్కనోళ్ళు అంత చిత్ర పోయి చూసిరు. గట్టిగా 30 ఏళ్లే నిండలే, మనకే నడవంగుతలేదు. అసొంటిది అక్క చూడరే రప్ప ఎట్లా చేస్తుందో అని అనుకున్నారట చాలా మంది. అటెనక మంత్రి మేడం మాట్లాడుకుంటా మందుల కూడు తింటున్న ఈ జమానాల అందరూ పొద్దుగాల అర్ధగంట యోగా చేస్తే పెయ్యికి మంచిగా ఉంటది, ఎసొంటి నొప్పులు రోగాలు రావని చెప్పుకొచ్చింది. గిట్లా సీతక్క ఒక్కతే కాదు, కడమ జాగల మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ జాగలలో యోగా చేసి మనుషులకు అది ఎంత ముఖ్యమో చూపించిర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు మంచిర్యాల సర్కార్ దాకా మెగా ఆయుష్ వైద్య శిబిరం పెట్టిర్రు. హోమియోపతిలో ఏమేమి మందులు ఉన్నాయి, ఎసొంటి రోగాలకు ఎసొంటి మందులు వాడాలనేది డాక్టర్లు వివరిస్తుంటే కలెక్టర్ కుమార్ దీపక్ సార్ శ్రద్ధతో నిన్నాడు. అటు సిరిసిల్లాపట్నం అంబేద్కర్ నగర్ లో హోమియోపతి దినం వేడుకలు మా ఘనంగా అయినాయి. కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం హాజరుపడి యోగా చేసింది. అటెనక వచ్చిన జనాలకు యోగా ఎంత ముఖ్యం అనేది వివరించింది. జనం సుత బానే వచ్చిర్రు. మొత్తానికి రాష్ట్రం అంతటా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హోమియోపతి డే పండుగ మా సంబరంగా అయింది పొండ్రి. రాజకీయం అంటే చదరంగం ఆడినట్టే ఉంటదబ్బా. ఎంత మంచిగా ఆట తెలిసినోళ్ళున్నా ఒక్కోసారి అవతలోళ్ళ ఎత్తులకు చేతులెత్తేయక తప్పదు. రాజకీయంలా ఎప్పుడు ఏమైతుందో తెలియదని చాలా మంది రాజకీయంలో తలవండినోళ్ళు చెప్తుంటే విన్నాం. ఓటర్ నాడి బట్టుడు అంత అల్కగా కాదు, వరుస పెట్టి గెలుచుడు కుదిరే ముచ్చటే కాదు. అసొంటి కుర్చీల ఆటల 20 ఏళ్ల సంధి గెలుచుకుంటొచ్చిన సారు ఆ కుర్చీని ఈడ్చిపెడుతుండు.
10 మాటల ముఖ్యమంత్రి 20 ఏళ్ల సంధి కుర్చీ దిగిందే లేదు. బీహార్ కుర్చీలన్నట ఎప్పుడు నెగ్గేది సారే. కానీ ఇప్పుడు సీఎం పదవి కాదని సెంటర్ కు పోయిండు బీహార్ సీఎం నితీష్ కుమార్ సారు. ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిండు. న్యూఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సారు ఆఫీసులో అయ్యింది నితీష్ కుమార్ సార్ ప్రమాణ స్వీకార కార్యం. ఈ కార్యానికి పెద్ద చుట్టాల లెక్కన సెంటర్ మంత్రి జేపీ నడ్డా సారు, సెంటర్ పద్దుల మంత్రి నిర్మలమ్మ, న్యాయశాఖ మంత్రి अर्जुन मेघवाल सार्लो चिर्रू। मैं नीतीश कुमार जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति ఇప్పుడు బీహార్ రాష్ట్రానికి సీఎం సారు ఇంకా సీఎం పదవికి రాజీనామా కూడా ఏం చెయ్యలే. ఈ నెల 14వ తారీఖు నాడు సీఎం పదవికి రాజీనామా పెడతాడట. మరి బీహార్ కు కొత్త సీఎం సార్ ఎవరంటే అది కూడా అనుకున్నదేనట. ఇప్పటి వరకు చిన్న సీఎం గున్న సామ్రాట్ చౌదరి బీజేపీ సార్ది. ఎన్డీఏతోని పొత్తుగూడి నితీష్ కుమార్ సార్ సీఎం అయితే సామ్రాట్ సార్ చిన్న సీఎం అయ్యిండు. అప్పుడు నితీష్ సార్ కుర్చీలకు సామ్రాట్ సార్ ఎక్కుడుతోని బీహార్ కూడా కమలం గూట్లకే చేరినట్టు అయ్యిందన్నట్టు. ఇప్పటికీ 20 ఏళ్లు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గాలే. కానీ మునుం పెట్టి 10 మాటల బీహార్ సీఎం గా ప్రమాణం చేసిండు. 20 ఏళ్ల సంధి సీఎం కుర్చీలో కూర్చుండు. ఇప్పటి సంధి ఆ సీఎం సీటుకు సార్కు రుణం తీరిందన్నట్టు. ఎండలేంట్లే మనుబోయ్య, ఏం ఎండలో ఏందో పొర్రి నెత్తి మీద కుంపడి పెట్టినట్టే తగిలినాయి. గీ ఎండలు చేయంగా ఏం చేసేటట్టు లేదు, ఎటు పోయేటట్టు లేదు. అసలు ఇంట్లోకెంచి కాలు బయట పెట్టేటట్టే లేదు పబ్లిక్ కు. నెరి ఊళ్ళ పొంటి తోలేటి అగడుగాలికి ఆగమాగమైతుర్రు పబ్లిక్. ఇప్పుడే కాదులా ముంగట నెత్తి మీద కుంపడి పెట్టుకున్నట్టే ఉంటదట ఈ ఎండలతోని. ఏహే ఎక్కడిది ఇట్లకేమీ లేదు. అప్పుడే దంచి ధనియాలు బుక్కిస్తున్నాయి ఎండలు. పొద్దుగాల 10 అయితే చాలు సరుస్తుండు సూరన్న. పెయ్యంత చెమట వేడికి ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టేటట్టే లేదనుకో రాదుర్రి. రోజున్న దానికంటే ఇంకో 2 డిగ్రీల ఎండ పెరిగిందట. తెలంగాణలో ఓ 26 జిల్లాలల్లా 40 డిగ్రీల ఎండ కొడితే అళ్ళ ఓ 10 జిల్లాలకు 41.8 డిగ్రీల ఎండ కొడుతుందంటే చూడుర్రి. అన్నిటికంటే ఎక్కువ నల్గొండ జిల్లా గుడిపల్లి మండలంలో 41.8 డిగ్రీల ఎండ ఉన్నట్టు నమోదయ్యింది. జగిత్యాల జిల్లా ధర్మపురి, నిజామాబాద్ జిల్లా మోస్రల 41.6 డిగ్రీలు, ఖమ్మం అర్బన్, నిర్మల్ జిల్లా మామడల 41.5 డిగ్రీల ఎండ ఉన్నదంటే చూడుర్రిగా. వచ్చే 2 రోజులు ఇగింత ఎక్కువనే ఉంటాయట ఎండలు. ఇంకో 2-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగేటట్టే ఉంటదట. ఓ 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా. మరి 4వ నెంబర్ మీద గాలి పంకలు బర్ర సప్పుడు వేసుకుంటా గిర్ర తిరిగినా కూడా, ఏసీలు యమ తిరుగుడు తిరుగుతున్నా కూడా, పొద్దంతా కూలర్ల కింద కూసున్నా, చల్లటి కుండల నీళ్లు తాగుతున్నా, ఫ్రిడ్జిల పెట్టిన గడ్డలు కట్టిన నీళ్లు మింగుతున్నా, ఏగిస్తున్న ఎండలకు ఒళ్ళు సల్లబడతనే లేదు. కడుపులో జొర్రబడ్డ అగడు బయటికి వస్తలేదు. ఎండలు జయంగా నెత్తి మీద బొగ్గుల గంప పెట్టినట్టే అవుతుంది. నడుచుకుంటా పోయేటోళ్లకు పక్కపొంటి అగడు కొలిమి ఊదినట్టే అవుతుంది. ఈ గిన్నెరు కదా పబ్లిక్. ఈ ఎండాకాలం ఎల్లిందాకా జర్రంత పాయలమ్మల. ఒకప్పుడు టోల్ గేట్ల కాడ మస్తు రష్ ఉండేటిది. నెరి పండుగలైనప్పుడైతే కిలోమీటర్ల కమానం లైన్ ఉండేటిది. ఒక్కొక్క బండి ఆపుడు, టోల్ గేట్ పైసలు తీసుకునుడు, బండ్లు ఇడుచుడు ఉండేటిది. ఇక రాను ఫాస్ట్ ట్యాగ్ పెట్టిర్రు. దాంతోని జర్రంత రద్దీ తగ్గింది. కానీ అది కూడా మొత్తం కాదు. కొంతమంది ఇప్పటికీ పైసలు కడుతుర్రు కూడా. కానీ ఇప్పటి సంధి అసొంటిది ఏం ఉండదట. టోల్ గేట్ల కాడ కొత్త రూల్ పట్టుకొచ్చిర్రు. మరి పెద్ద లైన్లు ఉండవు, గంటల కమానం వెయిటింగ్ ఉండదు. ఏడానుకుంటుర్రు టోల్ గేట్ల కాడ. టోల్ గేట్ల కాడ కొత్త రూల్ పట్టుకొచ్చిర్రు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖోళ్ళు. ఇప్పటి సంధి టోల్ గేట్ల కాడ ఆగి పైసలు కడతామంటే కట్టించుకోరట. ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందేనట పక్క. మళ్ళెప్పటికెంచో కాదు, ఈ ఆటికెంచే. లెక్కకైతే ఏప్రిల్ 1వ తారీఖుకెంచి ఈ కొత్త రూల్ పట్టుకొచ్చిర్రు. కాకుంటే శుక్రవారం కెంచి అమల్లాగా తెచ్చిర్రన్నట్టు. అంత కాకుంటే యూపీఐకెంచి పైసలు కట్టేటి సౌలతులుంటాయట. అది కూడా ఉన్నదానికంటే ఇంకో 25% ఎక్కువ వసూలు చేస్తారట. అంటే మామూలుగా 100 రూపాయలు ఉంటే 125 రూపాయలు వసూలు చేస్తారన్నట్టు. ఫాస్ట్ ట్యాగ్ లేకుండా యూపీఐకెంచి పైసలు కట్టుకుంటే ఎట్లా అని అంటారా? దానికి కూడా లెక్కుంది. ఎంత బిల్ అయ్యిందో బండి నెంబర్ మీద నోటీసులు ఇస్తారు. ఓ 72 గంటలల్లా ఆన్లైన్ లో కట్టుకునేటి సౌలతు ఉంటది. అట్లా కూడా కట్టకుంటే ఖతమే. ఇక ఈసొంటోళ్ళ కొరకే వార్షిక
పాస్లను కూడా ఇస్తుర్రట. ఇంకేముంది, గా పాస్ల కొరకు ఎగబడుతుర్రట దినం తిరిగేటోళ్ళు. ఓ 3075 రూపాయల ఏడాదిలా 200 మాటల టోల్ గేట్ దాటొచ్చునట. ఇక ఇప్పటి సంది ఈ కొత్త రూల్ దేశం మొత్తంలో అమలైతదట. ముందు ముందు రోడ్ల మీద బండ్లు ఆగకుండా ఉండేటందుకు ఈ ఉపాయం చేస్తుర్రట. మంచి ముచ్చటే కదా, ఏమంటారు? కిరాయి కట్టకుండా ఆఫీస్ నడుపుతుర్రు, మా కిరాయి పైసలు మాకు పరే ఉర్రి అని చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ కు తాళం పెట్టిన ముచ్చట్లు ఇదివరి దాకా మస్తు చూసినాం. కానీ ఆ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంఆర్ఓ ఆఫీస్ కు మాత్రం పొల్లగాండ్ల అయ్యవ్వలు తాళం పెట్టిర్రట. అగ్గ బళ్ళే చదువుకునే పొల్లగాండ్ల అయ్యవ్వలకు గంతగానం కోపం ఎందుకు వచ్చింది అని అంటారా? అయితే గివార్త చూడుర్రి, ఎందుకో మీకే సమజైతది. సబ్ టికెట్ల మీద సంతకాలు పెట్టే ఎంఆర్ఓ లేక ఎంత పని అయింది చూడు. యోగిడ ఆఫీసుకు తాళం పెట్టి నిరసన చేయబోతున్న జనాలను చూస్తురు కదా, వీళ్ళంతా రామగుండం మండల జనాలు. వీళ్ళ కొడుకులు బిడ్డలకు బయట మంచి మంచి కాలేజీలలో సీట్లు వచ్చినాయట. అయితే వీడికించి పోయి ఆ కాలేజీలో షరీక కావాలంటే అక్కడి కాలేజీలు కులం సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, ఇంకా అవోటి ఇవోటి అడుగుతారు కదా. అవోగా సర్టిఫికెట్లు ఈరు సారో అని ఈ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగబట్టి ఇప్పటికి 2 వారాలట. కానీ ఏం ఫాయిదా? రామగుండం ఎంఆర్ఓ వేరే జాగాలకు తబాదలు అయిపోయిండు, ఇంకో మనిషికి అధికారం ఇయ్యలేదు. దీంతో సబ్ టికెట్ల కోసం ఎప్పుడు పోయినా సుత రేపు రాపో మాపురాపో అని బొంకుడే తప్ప సబ్ టికెట్లు ఇచ్చింది లేదు, పొలగాళ్ళు కొత్త కాలేజీలకు పోయింది లేదు. దీంతో కోపానికి వచ్చిన అవ్వయ్యలు ఇన్ఛార్జి ఎంఆర్ఓ లేకుండా ఆఫీస్ ఎట్లా నడుపుతారు అని కోపానికి వచ్చి ఆఫీస్ కు తాళం పెట్టేంత పని చేసిర్రు. సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నాడు, అప్లై చేసి వారం రోజులు అవుతుంది, ఇప్పటి వరకు సర్టిఫికేట్ లేదు. సరే ఎవరినైనా పోయి రిక్వెస్ట్ చేసుకుందామంటే ఎంఆర్ఓ లేరు, ఎంఆర్ఓ డీటీ ఉంటే ఆ డీటీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినరు, ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఇన్ఛార్జ్ ఇచ్చినామని చెప్తున్నారు, ఆటో దగ్గరికి పోతే ఇన్ఛార్జి ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఎలాంటి ఇన్ఛార్జి లేకుండా నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో. రేపటికి నా కొడుకుది లాస్ట్ డేట్ ఉన్నది, 10th లాస్ట్ డేట్ పీజీ అప్లై చేసుకోవడానికి గేట్ రాసి గేట్ క్వాలిఫై అయ్యిండు. ఇంటిరా గట్లుందట ఆఫీస్ పరిస్థితి. అవు పెద్ద మనిషి, ఎంఆర్ఓ లేకుంటే వాళ్ళ పై అధికారుల కన్నా ముచ్చట ఎరక చేసేది ఉండే కదనే. వాళ్ళన్న మీ సమస్య తస్ప చేసినేమో. కలెక్టర్కి మెసేజెస్ ఫార్వర్డ్ చేసిన, కలెక్టర్కి రిక్వెస్ట్ చేసిన, తర్వాత వాళ్ళ పిఏకి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసిన, ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసిన, మధ్యాహ్నం ఫోన్ చేసిన, వెయిట్ చేయండి సార్ నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు లేదు. మెసేజ్ కావాలంటే చూపిస్తాను నేను. మిగతా వాళ్ళందరికీ తెలియదు, ఇగ్నోర్ చేస్తున్నామో. మీరు హయ్యర్ ఆఫీసర్ దగ్గర పోవాలని చెప్పేసి పోలీసు మిత్రులు మాట్లాడుతున్నారు. నేను హయ్యర్ ఆఫీసర్స్ కంప్లైంట్ చేసిన, కలెక్టర్ కంప్లైంట్ చేసిన, మరి ఇంకెవరికి ఎవరి దగ్గర పోవాలంటే ఒక మన మినిస్టర్స్ తర్వాత సీఎం మిగిలిండ్రు, వాళ్ళకి ఏమంటే చేస్తా. అది పరిస్థితి. ఎవరికి చెప్పినా సుత మా తోకకు చెప్పన్నట్టే చేస్తురాట. ఎంఆర్ఓ లేక మా పొలగాల చదువులు ఆగమయ్యే కాడికొచ్చింది. ఇప్పుడు సబ్ టికెట్ ఇచ్చినా సుత అక్కడి కాలేజీలు షరీక చేసుకుంటారో లేదో అని మస్తు గర్వమైతుంటే ఇంతలా టీచర్లు గిన రానే వచ్చిర్రు. లేకుండా ఎలా రన్ చేస్తారండి ఒక ఆఫీస్ ని? చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి మాకు కూడా ప్రెషర్స్ అవుతున్నాయి. గురుకుల హెడ్ మాస్టర్స్ ఏమో లేదంటే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ లేని మేము అసలు అడ్మిషన్ చేసుకోము. 15 కి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అండి, 15 కి లాస్ట్ డేట్. సో ఇప్పుడు ఏం చేయమంటారు? పిల్లల భవిష్యత్తు, దీని వల్ల పిల్లల భవిష్యత్తు వేస్ట్ అవుతుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? చూసిరు కదా, దస్కది పెట్టే అధికారులు లేక అవ్వయ్యలు ఎండల చెప్పులు తిరుగుతారు. మరి ఈ ముచ్చట చూసిన పై అధికారులు దబ్బిన తష్ప చేస్తారో లేదో చూడాలి. ఈ యుద్ధం పాడైపోను, ఎవరెవరు కొట్టుకుంటుర్రో ఏడబోతుర్రో ఏమో గాని గా ఎఫెక్ట్ మన మీద గట్టినే పడుతుంది. నెల రోజుల కింద గ్యాస్ బుడ్డి ఇట్లా బుక్ చేస్తే అట్లా 2-3 రోజులలో వచ్చేది. అసొంటిది నిన్నయాల బుక్ చేస్తే 2 వారాలు లేదు 20 రోజుల పైనే పడుతుంది. అందుకే ఆ నిర్మల్ జిల్లాలో కొందరు గ్యాస్ బుడ్ల కోసం ఈ తీర్ల ధర్నా చేసిర్రు. యుద్ధం మొదలారా గ్యాస్ కష్టాలను మరింత పెంపు చేసింది కదా. ఇక చూడుర్రి, నిర్మల్ జిల్లా బైన్సా జనాలు గ్యాస్ కోసం ఎట్లా రోడ్డెక్కిర్రో. బుక్ చేసి వారం 10 రోజులైతున్నా కూడా గ్యాస్ ఆఫీసోళ్ళు సప్పుడు సరి లేదు. ఏమైందని పోయి అడిగితే ఇగొచ్చే అగొచ్చే అని బొంకుడే తప్ప గ్యాస్ వచ్చింది లేదు, ఇంట్లో పొయ్యి ముట్టించింది లేదు. గిట్లయితే ఏం తిని బతకాలే అని అందరికందరూ సడకెక్కిర్రు. ఖాళీ బుడ్లను వేసుకుని నిర్మల్ బైన్సా హైవే ఎక్కితే 7 బండ్లు ఆడనే ఆగిపోయినాయి. అయినా కూడా జనాలు వెనకకు తగ్గలేదు. ఓ దిక్కు సెంటర్ వాళ్ళు గ్యాస్ తిప్పల పెద్దగేం లేదు, జనాలు ఎవ్వరు పాషాన్ కావద్దు అని చెప్తుంటే ఇక్కడ గ్యాస్ కంపెనీ వాళ్ళు మాత్రం కావాలనే ఆలోచన చేస్తుర్రు. లేవని చెప్తుర్రు. మాకు రావాల్సిన నిండు బుడ్లు దాచి ఎక్కువ పైసలకు అమ్ముకోవాలని చూస్తుర్రు అని పెద్ద పెట్టిన లొల్లికి దిగిర్రు. మాకు డిఎస్సీ వచ్చింది, 4 రోజుల తర్వాత డిఎస్సీ వస్తే ఏం ఆడిలు గ్యాస్ వాళ్ళు స్టాక్ లేదు అంటిల్లు.
అది ఇక్కడ మాకు దయచేసి మేము కోరుతా కోరుకోండి. ఎట్లా అంటే మేము జాతీయ పైసలు కట్టాం సార్. ఇక్కడ ఎవరు కూడా మాకు విశ్వాసం ఇవ్వకొచ్చిండు. వచ్చిన మరి ఆనటి నో స్టాక్ ఎన్ని రోజు సార్ నో స్టాక్ ఉంటుంది. బ్లాక్ లో అమ్మేది సార్. మొత్తం హోటల్ అంతా చాలు ఉన్నాయి సార్. మేము ఎట్లా చేయాలా? మేము తినాలా ఏం సార్? కూడు రావాలి నాట ఏం చేయాలా మేము? ఏంటిరా హోటలోళ్ళకేమో గ్యాస్ దొరుకుతది మాకేమో దొరకదా అంటే ఏందన్నట్లు అర్థం? కావాలనే వేస్తున్నట్లే కదా అని కోపానికి వస్తుర్రు. ఇప్పటికే గ్యాస్ మొద్దుల కోసం వ్యవసాయం పనులు దందా బిందా అన్ని బంద్ చేసుకొని తీరుగుడైతుంది. ఒక్క బుడ్డి కోసం రోజుల కమానం లైన్లో నిలబడితే ఇక మా పనులు ఎక్కడ పోవాలి అని గరమైతుర్రు. అటు అధికారులేమో దొంగతనంగా ఎవ్వరు గ్యాస్ మొద్దులు దాచినా కేసులైతాయి జైల్లో పెడతాం అని చెప్పబట్టే. ఇటు చూస్తేనేమో జనాల పరిశాని ఇట్లుండే. మరి వీళ్ళ సమస్యను పై అధికారులు ఎట్లా తాష్ప చేస్తారో ఏమో గాని బాయిన్సా జనాలకు పెద్ద బాధనే వచ్చి పడ్డది గ్యాస్ తోని. ఒక్క బాయిన్సానే కాదు చాలా దిక్కుల ఇదే కథ. చూడాలి మరిగా ఏం చేస్తారో.